ద్వారా యుద్ధం వివరాలన్నీ తెలుసుకుంటున్న ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడిపై భయం పట్టుకుంది. పాండవులను ఓడించటం సాధ్యం కాదని ధృతరాష్ట్రుడికి అర్థమైంది. అర్జునుడికి కోపం వస్తే ద్రోణాచార్య కర్ణుణ్ణి కూడా లెక్క చేయలేదు. అతన్ని ఓడించడం సాధ్యం కాదని దుర్యోధనుడికి కూడా అర్థమైంది. అప్పటికే కౌరవుల పక్షాన ఉన్న 7 అక్షౌహిణుల సైన్యం నశించింది. ఇంకా 4 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. భీష్ముడు ఓడిపోయాడు. ద్రోణుడు కూడా ఏమీ చేయలేకపోతున్నాడు. ఏం చేయాలో దుర్యోధనుడికి అర్థం కాలేదు. కావాలనే ద్రోణుడు సరిగ్గా యుద్ధం చేయడం లేదని నిందలు వేశాడు. ఆ మాటలకు ద్రోణుడు బాధపడ్డాడు. మర్నాడు విజయమో వీరస్వర్గమో చూస్తానని ద్రోణుడు మాటిచ్చాడు. 15వ రోజు యుద్ధం మొదలైంది. ఆ రోజు దుర్యోధనుడు భయంకరంగా యుద్ధం చేశాడు. అడ్డొచ్చిన పాండవ సైన్యాలను సంహరిస్తున్నాడు. అటు ద్రోణుడు కూడా వీరవిహారం చేస్తున్నాడు. సైంధవ వధ తర్వాత పట్టుదలతో ఉన్న కర్ణుడు కూడా ఆ రోజు విజృంభించాడు. అలా ఆ రోజు సాయంత్రం అయినా యుద్ధం ఆగలేదు. సాయంత్రం తర్వాత సాధారణంగా యుద్ధం ముగుస్తుంది. కానీ 15వ రోజు రాత్రి కూడా యుద్ధం జరిగింది.